మన ఒంట్లో కీళ్లు అవి ఏవైనా కావచ్చు. వాటిలో సమస్యల్ని బాగు చేసేందుకు ఒకప్పుడైతే చర్మంపై పెద్దగా కోతలు పెట్టి కీలు భాగాన్ని మొత్తంగా తెరవాల్సి వచ్చేది. అయితే మినిమల్ ఇన్వేసివ్ టెక్నాలజీ, ఆర్థోస్కోపీ వంటి పరికరాలు అందుబాటులోకి వచ్చాక సర్జరీ కోసం పెద్దగా కోతలు పెట్టాల్సిన అవసరం ఇప్పుడు బాగా తగ్గిపోయింది. ఆర్థోస్కోపీ విధానంలో పెద్దగా కోతలు పెట్టకుండా కేవలం చిన్న రంధ్రాల సాయంతో ఇవాళ దెబ్బతిన్న కీళ్లను చాలా సులువుగా మరమ్మతు చేయొచ్చు. తక్కువ కోతలతో కీళ్లకు మరమ్మతు చేయడానికి ఉపకరించే ఆర్థోస్కోపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్రీడల్లో గాయపడ్డప్పుడు, రోడ్డు ప్రమాదాల్లో గాయాలైనప్పుడు, పరిగెడుతున్నప్పుడు, మెట్లు దిగేటప్పుడు కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండానే మోకాళ్లలో గాయాలవుతుంటాయి. వాపు, నొప్పి బాధిస్తుంటుంది. ఎక్స్రేలో చూస్తే ఎటువంటి ఫ్రాక్చర్ కనిపించదు, నొప్పి మాత్రం ఉంటుంది. కానీ నిజానికి అక్కడ కార్టిలేజ్ దెబ్బతినడమో, లెగమెంట్ టేరవడమో జరిగి ఉంటుంది. దానివల్ల నొప్పి వస్తుంటుంది. చాలామంది ఈ సమస్యల్ని గుర్తించలేకపోతుంటారు. ఒకప్పుడైతే ఇలాంటి సమస్యలకు చర్మంపై పెద్దగా కోతలు పెట్టి ఆపై సమస్యల్ని గుర్తించి చివరగా సర్జరీ చేయాల్సి వచ్చేది. అయితే ఆర్థ్రోస్కోపీ పరికరం రాకతో ఇప్పుడు కేవలం చిన్నపాటి రంధ్రం చేసి సమస్యల్ని చక్కగా గుర్తించి ఆపై వాటిని చక్కగా బాగు చేయడానికి వీలవుతోంది. సో ఆర్థ్రోస్కోపీ అంటే అది ఒక సర్జరీ పద్ధతి. మనకి ఇప్పుడు కడుపులో చూసేటప్పుడు దాన్ని లాప్రోస్కోపీ అంటాము. సో చిన్న బొక్కలు పెట్టి దాంట్లో కెమెరాలో చూసేది విత్ స్మాల్ ప్రోబ్స్, దాన్ని ఎండోస్కోపిక్ సర్జరీ అంటాము. కడుపులో పెడితే ఎండోస్కోపీ. సో నీ జాయింట్స్, హిప్ జాయింట్స్, యాంకిల్ జాయింట్స్లో ఏదైనా మనం ప్రోబ్ లోపల పెట్టి దాన్ని టీవీ కెమెరాలో చూసి సర్జరీ చేసేదాన్ని ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటారు. సో ఎలాంటి సిచ్యువేషన్స్ వాడతాము. సో ఆర్థ్రోస్కోపీ మనం ఓన్లీ ఆర్థోపెడిక్స్లోనే వాడేది. అది నీ జాయింట్లో పెట్టవచ్చు, హిప్స్ జాయింట్స్లో పెట్టవచ్చు, షోల్డర్ జాయింట్స్లో పెట్టవచ్చు. రేర్ కేసెస్లో రిస్ట్ జాయింట్ అండ్ ఈవెన్ యాంకిల్స్లో కానీ చేస్తుంటారు. దిస్ ఈస్ బేసిక్లీ డన్ బై స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ హూ స్పెషలైజ్. ఆర్థోపెడిక్స్ చేసిన తర్వాత స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలైజ్ చేసిన డాక్టర్స్ ఈ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ చేస్తుంటారు. ఇప్పుడు ఆర్థ్రోస్కోపీ సర్జరీ చేసేది చాలామందికి పెయిన్ తక్కువ ఉంటుంది. డే కేర్ సర్జరీ మీద చేస్తాం, కానీ ఇది ఎవరికి చేస్తాం ఇది. సో ఓపెన్ సర్జరీ చేసే వాళ్ళకి లాస్ట్ 20 years బ్యాక్ ఓపెన్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్స్, లోపల రబ్బర్ వాషర్లు తెగిన దాని రిపేర్స్, దాని రీకన్స్ట్రక్షన్స్ 30 years బ్యాక్ ఓపెన్ సర్జరీతో చేసేది. ఇప్పుడు లాస్ట్ 20 yearsలో అది ఆర్థ్రోస్కోపీ ద్వారా చేస్తున్నారు. సో ఆర్థ్రోస్కోపీ ద్వారా ఈ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్, లిగమెంట్ సర్జరీ, స్పోర్ట్స్ ఇంజరీస్ వచ్చిన వాళ్ళకి ఈ సర్జరీస్ చేస్తే రికవరీ ఫాస్ట్ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది అండ్ స్వెల్లింగ్స్ తక్కువ ఉంటాయి. ఓపెన్ సర్జరీతో మనకు ఒక 2 months రికవర్ అయ్యేది, ఇది ఓన్లీ ఒక 1 week 10 daysలో రికవర్ కావచ్చు. సో అడ్వాంటేజెస్ మినిమల్ ఇన్వేసివ్, చిన్న హోలే ఉంటుంది. కొంతమంది దాన్ని కుట్లు కానీ వేయరు. సో దీంతో ఈజీగా రికవర్ చేస్తారు, ఫాస్టర్ రికవరీ ఉంటుంది అండ్ ఫంక్షనింగ్ బెటర్ ఆల్సో వస్తుంది ఫర్ ఓన్లీ స్పోర్ట్స్ మెడిసిన్ కేసెస్. మనకు మోకాలు అరుగుదల ఉన్నప్పుడు, వేరే ఫ్రాక్చర్ అయినప్పుడు ఇలాంటి ప్రొసీజర్స్ పనికిరావు. మనం ఓన్లీ ఓపెన్ సర్జరీ ఆర్ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేయాల్సి వస్తుంది. సో ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ మనం చేసేది షోల్డర్ అండ్ నీ జాయింట్ అది మ్యాక్సిమలీ యూస్డ్. హిప్ జాయింట్, యాంకిల్ జాయింట్, రిస్ట్ చాలా తక్కువ. కానీ 95% ఆఫ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ చేసేది నీ అండ్ షోల్డర్స్ కోసం. నీలో ఎప్పుడైనా యాక్సిడెంట్, స్పోర్ట్స్ ఇంజరీస్ అయినప్పుడు ఏసీఎల్ లిగమెంట్ అని ఉంటుంది, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, ఆర్ దాని పక్కన ఇంకోటి పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్. సో ఇంజరీస్ ఉన్నా కానీ, ఆర్ లోపల రబ్బర్ వాషర్స్ ఉంటాయి, మెనిస్కస్, మీడియల్ అండ్ లాటరల్ మెనిస్కస్, అదేమైనా తెగినా కానీ దాన్ని రిపేర్ చేసేది, దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసేది, ఇవన్నీ ప్రొసీజర్స్ ఆర్థ్రోస్కోపీ ద్వారా చేస్తారు. అండ్ దిస్ ఇస్ డన్ బై మెయిన్లీ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్. సో ఈ సర్జరీస్ యూజువలీ యంగర్ ఏజ్ గ్రూప్లో ఉంటాయి, 15, 20, 25, 30, 40 వరకు. ఓల్డర్ ఏజ్ గ్రూప్లో యూజువలీ ఈ ప్రాబ్లమ్స్ అంత రావు. షోల్డర్లో కానీ అదే, కొంతమందికి షోల్డర్ మసిల్స్ టేర్ అవుతుంది, రొటేటర్ కఫ్ టేర్స్ ఉంటాయి, కండరాల నొప్పులు ఉంటాయి, లేబ్రల్ టైర్స్ అనే డిస్లొకేషన్స్ అవుతుంటాయి షోల్డర్లో. ఏ కండిషన్లో అయినా కానీ ఆర్థ్రోస్కోపీ ద్వారా దీన్ని మనం రిపేర్ చేయవచ్చు, రీకన్స్ట్రక్ట్ చేయవచ్చు. పెయిన్ చాలా తక్కువ ఉంటే హాస్పిటల్లో మ్యాక్సిమం 1 day ఉండాల్సి వస్తుంది కొన్ని కేసెస్లో. చాలా మటుకు డే కేర్ సర్జరీస్ ఆల్సో చేయవచ్చు, అంటే మార్నింగ్ చేసుకొని ఈవినింగ్కి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆర్థ్రోస్కోపిక్ సర్జరీలో శరీరంపై చిన్న ఘాటు చేసి దాని గుండా చిన్న లెన్స్, కెమెరా, లైటింగ్ ఉన్న పెన్సిల్ సైజ్ పరికరాన్ని పంపి లోపలి నిర్మాణాన్ని చూస్తూ చికిత్స చేయడం జరుగుతుంది. ఈ ఆర్థ్రోస్కోపీ పరికరం టెలివిజన్కి అనుసంధానించబడి ఉంటుంది. దీని ద్వారా లోపలి నిర్మాణాలను పరిశీలిస్తూ వైద్యులు ఆపరేషన్ నిర్వహిస్తారు. ఆర్థ్రోస్కోపీ సర్జరీ ద్వారా కేవలం 3 మిల్లీమీటర్ల సైజులో మాత్రమే కోత పెడతారు. అతి తక్కువ సమయంలో సర్జరీ పూర్తయిపోతుంది. రోగి కూడా త్వరగా కోలుకుంటాడు. ఉదయం సర్జరీ చేస్తే సాయంత్రానికల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు.
మోకాలు, భుజం, చీలమండ గాయాలకు చికిత్స చేయడానికి ఆర్థ్రోస్కోపీ బాగా ఉపయోగపడుతుంది. ఇటీవల వెన్నెముక, తుంటి ఎముక, మణికట్టు భాగాల్లో కూడా ఆర్థ్రోస్కోపీ సర్జరీలను నిర్వహిస్తున్నారు. సో ఆర్థ్రోస్కోపీ ద్వారా ఏం చేస్తారంటే మోకాళ్ళకి 2 కెమెరాస్ పెడతారు, 1 ప్రోబ్ అండ్ కెమెరా. సో దాంతో మనము డాక్టర్ దాన్ని మ్యానిపులేట్ చేస్తూ నీలో ఉండే లిగమెంట్స్ రీకన్స్ట్రక్షన్స్ యూజింగ్ లేటెస్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నిక్స్తో దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసేది. అంటే మన లిగమెంట్సే తీసుకొని దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయవచ్చు, ఆర్టిఫిషియల్ లిగమెంట్స్ పెట్టవచ్చు, లోపల రబ్బర్ వాషర్ తెగితే దాన్ని మెనిస్కస్ అని ఉంటుంది, లోపల రబ్బర్ వాషర్ అవి తెగినాయి అనుకోండి దాన్ని రిపేర్ చేయవచ్చు. సో ఆల్ దీస్ ప్రొసీజర్స్ 90% ఆర్థ్రోస్కోపీ ద్వారానే చేయవచ్చు. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ వే టు డూ సర్జరీస్ ఫర్ స్పోర్ట్స్ ఇంజరీస్ ఆర్ ఇన్ ద స్పెసిఫిక్ కేస్ నీ జాయింట్లో. షోల్డర్ జాయింట్లో మన గత చాలామంది పేషెంట్స్కి ఏమైనా బరువులు ఎత్తినా సడన్గా మసిల్ టేర్ అవుతుంది, పడిపోయినా మసిల్ టేర్ అవుతుంది. కొంతమందికి జాయింట్ పక్కకు జరిగిపోయి ఉంటుంది, సో డిస్లొకేషన్ అయ్యి అది ఇన్స్టెబిలిటీస్ ఉంటాయి, మసిల్ టేర్స్ ఉండొచ్చు, లోపల లిగమెంట్స్ ఆల్సో దెబ్బతినవచ్చు. ఈ అన్ని కండిషన్స్కి మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా వేరియస్ ప్రొసీజర్స్తో దాన్ని లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేయవచ్చు. లోపల ఏమైనా టైర్స్ ఉంటే దాన్ని కుట్లేయవచ్చు. దీనితో కంపేర్ టు నార్మల్ సర్జరీ చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. బికాజ్ ఓపెన్ సర్జరీ షోల్డర్లో చేసినప్పుడు రికవరీ టైం ఎక్కువ అవుతుంది, పెయిన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఓపెన్ ఇన్సిషన్ చేయాలి మనం. లెటెస్ట్ వీ హ్యావ్ టు గివ్ అ 5 centimeter ఇన్సిషన్ దాన్ని ఓపెన్ చేసేకి. ద సేమ్ థింగ్ విత్ ఆర్థ్రోస్కోపీ ఈస్ డన్ ఇన్ అ ఫ్యూ millimeters. సో అంత ఇన్సిషన్ అయినప్పుడు మనకు పెయిన్ తక్కువ ఉంటుంది, రికవరీ ఆల్సో ఫాస్ట్ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ డన్ బై మెయిన్లీ స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్స్ హు స్పెషలైజ్ ఇన్ షోల్డర్ ఆర్థ్రోస్కోపీ. షోల్డర్ అండ్ నీ ఆర్థ్రోస్కోపీ ఫార్మ్స్ మనకు ఉండే షోల్డర్ ఆర్థ్రోస్కోపీ ప్రాక్టీస్లో 90 to 95% జాయింట్స్ ఆర్థ్రోస్కోపీ ఈ 2 జాయింట్స్లోనే ఉంటుంది. మనకు ఆర్థ్రోస్కోపీ కొన్ని రేర్ కేసెస్లో యాంకిల్ జాయింట్స్ అండ్ రిస్ట్ జాయింట్లో కానీ చేసుకోవచ్చు. బట్ దట్ రిక్వైర్స్ అ లిటిల్ టెక్నికల్ ఎక్స్పర్టీస్ అండ్ మోర్ ట్రైనింగ్ కావాల్సి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ డన్ వెరీ కామన్లీ. నార్మల్ ఆర్థ్రోస్కోపిక్ సర్జన్ ఆల్సో హార్డ్లీ 1 to 2% కేసెస్లో యాంకిల్ ఆర్థ్రోస్కోపీ చేస్తుంటారు. రేర్ కేసెస్లో ఎప్పుడన్నా అక్కడ కార్టిలేజ్ ఏమైనా డ్యామేజ్ అయినప్పుడే అది వాడేది. లిగమెంట్ ఇంజరీస్కి యాంకిల్ జాయింట్లో ఆర్థ్రోస్కోపీ ద్వారా చేసేకేమీ ఛాన్స్ ఉండదు. ఐదర్ ఓపెన్ సర్జరీ అయినా చేయాలా ఆర్ మోస్ట్ కేసెస్ ఏమైనా కార్టిలేజ్ డ్యామేజ్ అయితే అప్పుడు యాంకిల్ ఆర్థ్రోస్కోపీ కేసు చేసేసుకొని ఆర్థ్రోస్కోపీ చేయవచ్చు. సో ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటే మనం స్మాల్ హోల్ పెట్టి మనం లోపల చూసేది. హిప్ అండ్ నీలో అయితే రొటీన్గా వాడుతున్నాం. హిప్లో కొంచెం ట్రైనింగ్ కావాలి సర్జన్స్కి. అండ్ మనకి ఇండియాలో దాని ఇండికేషన్స్ ఆఫ్ సర్జరీ నా కంపేర్ టు ద అబ్రాడ్లో యూరోపియన్ కంట్రీస్లో వాళ్ళు హిప్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు హిప్ ఆర్థ్రోస్కోపీ బాగా డెవలప్ అయింది. మన ఇండియాలో హిప్ ప్రాబ్లమ్స్ ఉండేవి చాలా తక్కువ. మనకు 90% ప్రాబ్లమ్స్ నీస్లోనే ఉంటాయి. సో దాన్ని మనం ఆర్థరైటిస్తో అయితే ఆర్థ్రోస్కోపీతో క్యూర్ చేయలేము. బట్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్స్ లోపల రిపేర్ చేసేది అవన్నీ ఆర్థ్రోస్కోపీ ద్వారా చేయవచ్చు. స్పైన్లో కానీ డిస్క్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే స్మాల్ కెమెరాలో పెట్టి చూసి దాన్ని డిస్క్ తీసేయవచ్చు. కానీ దాన్ని ఆర్థ్రోస్కోపీ అని వర్డ్ వాడరు, కానీ దానికి మనం ఎగ్జాక్ట్లీ ఎండోస్కోపిక్ సర్జరీ అని వాడతాము. సో స్పైన్లో ఎండోస్కోపిక్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ చాలా పికప్ అవుతున్నది. సో నడుములో ఏమైనా డిస్క్ డ్యామేజ్ అయినా కానీ ఓపెన్ సర్జరీ చేయకుండా ఇండికేషన్స్ కరెక్ట్ ఉండి ట్రైనింగ్ బాగున్నప్పుడు మంచి సెంటర్స్లో ఎండోస్కోపీ ద్వారా చిన్న హోల్ మ్యాటర్ ఆఫ్ 3-4 millimeters హోల్తోనే సర్జరీ చేసి లోపల ఉండే డ్యామేజ్ పార్ట్ని తీసేయవచ్చు. ఆర్థ్రోస్కోపీ సర్జరీ ద్వారా దెబ్బతిన్న మోకాలి భాగంలో దెబ్బతిన్న లిగమెంట్లను చక్కగా బాగు చేయొచ్చు. సర్జరీలో బయో అబ్జార్బబుల్ స్క్రూలను ఉపయోగించడం వల్ల తిరిగి సర్జరీ చేయడానికి అవకాశం ఉంటుంది. భుజం నొప్పితో బాధపడుతున్నప్పుడు భుజంలో రొటేటర్ కఫ్ దెబ్బతిన్న పరిస్థితుల్లో ఆర్థ్రోస్కోపీ సర్జరీ ద్వారా దెబ్బతిన్న రొటేటర్ కఫ్ని చక్కగా సరిచేయొచ్చు. చీలమండ గాయాలకు, మణికట్టు స్టిఫ్నెస్కు ఆర్థ్రోస్కోపీ ద్వారా చికిత్స చేయవచ్చు. ఆర్థ్రోస్కోపీ సర్జరీ ద్వారా మోకీలు మార్పిడి అవసరాన్ని కూడా తగ్గించవచ్చు. మోకీలులో దెబ్బతిన్న కార్టిలేజ్ను మరమ్మతు చేయడం ద్వారా మరికొన్నేళ్ల పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు చేసుకోవచ్చు. మొత్తంగా మోకాలి గాయాలకు, భుజం, తుంటి, మణికట్టు భాగాల్లోని ఎముకల్లో కనిపించే సమస్యలకు ఆర్థ్రోస్కోపీ అనేది ఇవాళ ఒక చక్కటి పరిష్కారం.